పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే సహనము చాలా ప్రాముఖ్యమైనది. సహించిన వాడే ఏలుబడి చేస్తాడు. ఎక్కడ? భూమి మీదే ఏలుబడి అనేది. భూమి మీద మనము చనిపోక మునిపే నువ్వు సహనము కలిగి జీవించే వ్యక్తివైతే నువ్వున్న ప్రాంతంలో దేవుడు నిన్ను ఒక అధికారిగా పెడతాడు. ఒక చిన్న ఉద్యోగం చేస్తూ ఉన్నావా? పై అధికారుల దగ్గర సహించుకొని మౌనంగా ఉన్నావా? అక్కడే దేవుడు నిన్ను పై అధికారిగా పెట్టగలడు. యోసేపు అన్నలు తిట్టినా కొట్టినా తిరిగి తిట్టాడని తిరిగి కొట్టాడని రాయబడి ఉందా బైబిల్లో? లేదు, సహించుకున్నాడు. ఆ ఇంటికి వెళితే పొత్తిఫర్ ఇంట్లో చేయని నేరానికి నింద వేసి కొట్టి జైల్లో పడేశారు. నోరు తెరవల. ఆయన నోరు తెరిచాడంటే కాపురం పోద్ది. అక్కడ నాకు అన్నం పెట్టింది, నాకు వస్త్రాలు ఇచ్చింది, ఆమె కాపురం నేను తీయకూడదు, సాతాను ఆమెను శోధిస్తున్నాడేమోలే అని చెప్పి సహించుకున్నాడే కానీ చెప్పలేదు, నోరు తెరవలేదు. అక్కడ అన్నలు పెట్టిన శ్రమలను సహించుకున్నందుకు పోతిఫరు ఇంట్లో ఏలుబడి చేశాడు. పోతిఫరు ఇంట్లో సహించుకున్నందుకు జైలుకి వెళితే జైల్లో అధికారి, జైల్లో ఏలుబడి చేశాడు. జైల్లో కూడా రకరకాలుగా వచ్చినాయి, ఎన్నో వచ్చినాయి. ఎన్నెన్నో అన్నారు. ఎన్ని అన్నా రాజుగారి దగ్గరికి వెళ్ళాడు, దేశాన్ని ఏలుబడి చేశాడు. కోటి గట్టిగా చెప్పట్లో